ఇప్పుడు ఆ లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి అంటే ఏ స్టేజ్‌లో చేస్తారు మేడం? మామూలుగా స్కిన్‌కి ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం హెయిర్ రిడక్షన్ అనుకుందాం. సో, అన్‌వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు, హిర్సుటిజం అంటాము. ఇవి చాలా కండిషన్స్‌లో థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, అలానే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటామనమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో, మెటబాలిక్ సిండ్రోమ్స్ కొన్నుంటాయి. అలాంటి వాటిల్లో వస్తుంది. సో, మనకి ఉండవలసిన దానికంటే ఎక్కువగా జుట్టు కనపడుతుంది ఫేస్ మీద. ఎస్పెషల్లీ ఫర్ హ్మ్. గర్ల్స్. ఇలాంటప్పుడు ఏంటంటే, ఈ లేజర్స్ అనేవి పనిచేస్తాయి. దాంట్లో మళ్ళీ చాలా రకాలున్నాయి. ఎన్‌డియాగ్, డయోడ్ అలానే మల్టీ బ్యాండ్స్ కలుపుతామనమాట. అంటే ట్రిపుల్ వేవ్ లెంగ్త్ లేదా క్వాడ్రుపుల్ వేవ్ లెంగ్త్ అంటాము. అంటే 3 వేవ్ లెంగ్త్స్‌ని కలుపుతారు. ఐపీఎల్, యాగ్ అండ్ డయోడ్‌ని. అట్లా ఈ లేజర్స్ ఏం చేస్తాయి, ఇది మన హెయిర్ అనుకుందాం. ఈ హెయిర్ నల్లగా ఉండటానికి కారణం మెలానిన్ అనే పిగ్మెంట్. ఆ లేజర్ బీమ్ ఏమవుతుంది, ఈ మెలానిన్ పిగ్మెంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని ఆ లేజర్ అనే బీమ్ పనిచేయటానికి అదే మెయిన్ కారణం. సో, దాని హెయిర్ గ్రోత్‌ని తగ్గించుకుంటా వెళ్తుందనమాట. సో, ఒక లేజర్‌కి ఒక క్లయింట్‌ని తీసుకోవాలంటే ఫస్ట్ అది డార్క్ కలర్‌గా ఉందా లేదా, నెక్స్ట్ వచ్చి దాని థిక్‌నెస్ కరెక్ట్‌గా యాప్ట్‌గా ఉందా లేదా. ఎందుకంటే ఫైన్ హెయిర్ అనే దానికి పెద్ద రిజల్ట్ కనపడదు. బేసిక్ థిక్‌నెస్ ఉండాలి, డార్క్‌గా ఉండాలి. ఇవి ఉన్నట్లయితే లేజర్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. ప్లస్ మన హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఫ్లక్చుయేటింగ్‌గా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి సైమల్టేనియస్‌గా. అది ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఇస్తారు, లేదా ఒక జనరల్ ఫిజిషియన్ ఆర్ ఏ గైనకాలజిస్ట్. వాళ్ళైతే కరెక్ట్‌గా మీకు హెల్ప్ చేయగలుగుతారు. సో, అవి ట్రీట్మెంట్ తీసుకుంటా, ఒకవేళ మరీ ఎక్కువ బరువు ఉన్నట్లయితే ఎక్సర్సైజ్ అయి చేస్తూ, అట్లానే న్యూట్రిషన్ కూడా కరెక్ట్ చేసుకుంటూ, బరువు కూడా తగ్గి ఇవి చేయించుకున్నట్లయితే రిజల్ట్ చాలా బాగుంటుంది. నౌ యూజువల్ క్వశ్చన్ ఈజ్, ఇది ఇంకా పర్మనెంట్‌గా మళ్ళీ రాదా అండి? మనం జాగ్రత్తల్లో అయన్నీ పాటిస్తున్నప్పుడు, అంటే మళ్ళీ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నట్లయితే రిజల్ట్ సస్టైన్డ్‌గా ఉంటుంది. అండ్ కామన్‌గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇదేదో మేము పార్లర్‌కెళ్ళి ఐబ్రోసే చేయించుకోవచ్చు కదా! తప్పే లేదండి. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మీరు ఒక పార్లర్‌కెళ్ళి ఎవ్రీ మంత్ చేయించుకోవాలి. తప్పే లేదు. కానీ ఇది మనం పర్మనెంట్‌గా మీకు ఒక సొల్యూషన్ ఇస్తున్నాం. ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఆర్ 1½ ఇయర్. ఆ తర్వాత మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎ ఇయర్, అది కూడా మీకు ఆ ఫైన్ హెయిర్ వద్దు అనుకుంటే మెయింటెనెన్స్ కింద చేయించుకోవచ్చు.